మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం కాసేపట్లో మూడో శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులను తెలియజేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది. ప్రభుత్వం ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనుంది. 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది. గత ప్రభుత్వంలో పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైడ్రో పంప్స్ ఎనర్జీ పేరుతో కొన్ని సంస్థలకు లబ్ధి చేశారనే అభియోగాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కుంభకోణం, వ్యవసాయ మీటర్ల ఏర్పాట్లలో గోల్మాల్ వంటివి వివరించనున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచేసి గత ప్రభుత్వం ప్రజల నుండి విరిచిందని వివరించనున్నారు ఏపీ సీఎం. జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలోని వివిధ పవర్ ప్రాజెక్టులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో శ్వేతపత్రంలో వివరించనున్నారని తెలుస్తోంది. మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం కాసేపట్లో మూడో శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులను తెలియజేయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, మూడో శ్వేతపత్రంలో ఏ విషయాలు వెల్లడించే అవకాశం ఉంది? అవిత, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేయక, రెండోది ఇటు అమరావతి రాజధానిపై అయితే కనుక శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా అయితే కనుక ఈ రోజు సెక్రటరియట్ లో చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఇంధన శాఖపై అయితే కనుక దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు సెక్రటరియట్ బ్లాక్ 1 లోనే దాదాపు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రాన్ని అనేది కూడా విడుదల చేశారు. ఇంధన శాఖకి సంబంధించినటువంటి గత నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సంక్షోభం ఏ విధంగా ఏర్పడింది, నిర్వీర్యం ఏ విధంగా ఏర్పడింది అన్న దానిపై అయితే కనుక ఇటు ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క మొదటి బ్లాక్ లోనే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రాన్ని అనేది కూడా విడుదల చేస్తారు. ఇక దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం కూడా ఈ యొక్క సమావేశంలో అయితే కనుక ఉండబోతా ఉన్నారు. అయితే ఏదైతే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంధన శాఖపై కొన్ని నిర్ణయాలు, ఒప్పందాలు తీసుకోవడం కూడా జరిగింది. అనంతరం 2019 తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఒప్పందాలను రద్దు చేయడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ సోలార్ వ్యవస్థ
వ్యవస్థపై అయితే కనుక తీసుకున్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి సోలార్ వ్యవస్థపై తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒప్పందాలను అనేది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా వాటన్నింటినీ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అయితే వాటన్నిటిపై వాస్తవ పరిస్థితులన్నిటిపై అయితే కనుక ఈ రోజు ఎట్టకేలకి శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేయడం కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా మిగులు విద్యుత్తు ఏ విధంగా ఉండేది, గతంలో ఏ విధంగా ఉన్న దానిపై అయితే కనుక ప్రస్తుతం ఏ స్థాయికి చేరింది అన్న దానిపై అయితే కనుక వివరించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తనదైన పాలన మార్క్ వేసేందుకు కూడా ఇటు ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు తన మార్కును చూపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రక్షాళన చేసే దిశగా అయితే కనుక ఒక్కొక్క శాఖపై ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేసిన అనంతరం కూడా దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు పాలనా విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇంధన శాఖపై ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంధన శాఖపై ఏదైతే సోలార్ వ్యవస్థల్ని ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో ఏపీలోకి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇక ఏపీలో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలో కొన్ని నిర్ణయాలు అనేది కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఆ రద్దు చేసిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసిన విధానాన్ని ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా అయితే ప్రజలకు వివరించే పరిస్థితులు అయితే కనుక ఈ రోజు కనబడుతున్నాయని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.